లాస్ట్ 5 సంవత్సరాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. అలాగనే ఒక న్యూస్ ఛానల్ పెట్టుకొని ఆ న్యూస్ ఛానల్లో తప్పుడు కథనాలు నడుపుకుంటూ అమాయకులైన వాళ్ళని ఇబ్బంది పెడుతూ వాళ్ళని రాజకీయంగా మానసికంగా క్షోభ పెడుతూ ఈ 5 సంవత్సరాలు ఈ యొక్క చట్టాన్ని న్యాయాన్ని నడిపినారు అధ్యక్ష. ఈ యొక్క ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. ఇంకా రెండవ రకం సోషల్ మీడియా అధ్యక్ష. సోషల్ మీడియాలో మహిళలు ఎంతో కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పుడు వాళ్ళ మీద ఇంత పెద్ద ఎత్తున దాడులు చేయడం కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడం కానీ వాళ్ళ మీద రకరకాల అభ్యంతరకరమైన స్టోరీలు పెట్టడం కానీ ఎక్కడ జరగలేదు. ఈ 5 సంవత్సరాల నుంచి అధ్యక్ష ఈ విధమైన పోస్టులు పెట్టడము, ఆ పోస్టులలో వాళ్ళే ఒక గుంపును పెట్టుకొని దానికి లైక్స్ చేయడము, వాడినే మళ్ళీ రీపోస్ట్ చేసుకోవడము, తండ్రి వయసున్న లాంటి వాళ్ళతో కూడా వాళ్ళని కలిపి ఆ పోస్టులు చేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మీ యొక్క ఫోటో పెట్టేసి నన్ను పెట్టేసి పోస్ట్ చేసిన సందర్భం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. మీరు నా తండ్రి అంత వయసున్నంత వారు, వాళ్ళకి ఏం లేదు. మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం, మానసికంగా శోభ పెడితే వాళ్ళకి అడ్డం లేకుండా పోతుంది, వీళ్ళు డిప్రెస్ అయిపోతే వాళ్ళకి అడ్డం లేకుండా పోతుంది అనే ఒక్క ఆలోచనతో ఈ విధమైన సాంప్రదాయాన్ని తెరలేపారు అధ్యక్ష. ఈరోజు పోలీస్ స్టేషన్లలో కూడా కబ్జా చేసేసుకొని అప్పటి నాయకులు పోలీస్ స్టేషన్ కబ్జా చేసుకొని ఆ రోజు దాడులు చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఆ రోజు మా యొక్క కడప నియోజకవర్గంలో ఆ రోజు డిప్యూటీ సీఎం గారు, ఎక్స్ డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ఆయన తమ్ముడు వచ్చేసి పార్టీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వచ్చేసి, నీ ఇంటికి వచ్చి నీ ద్వారకా నగర్కి వచ్చి నీ మీద దాడి చేస్తా, మా నాయకుడు కనుసైగ చేస్తే నిన్ను దాడి చేయడం 1 నిమిషంలో పని అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఛాలెంజ్ చేసిన సందర్భాలు అధ్యక్ష. దీని మీద కేసు పెట్టాలంటే ఆ రోజు సిఐలు ఎస్ఐలు కానీ ఎవరికే కానీ, ఆ రోజున ఎస్పీలకు కానీ ఎవరికి ధైర్యం సరిపోలేదు అధ్యక్ష. చివరికి ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న సిఐ గారు ట్రాన్స్ఫర్ చేసుకొని పోయే పరిస్థితి వచ్చింది. కానీ బాధించిన వాడి మీద కేసులు పెట్టలేని పరిస్థితుల్లో ఈ లా అండ్ ఆర్డర్ ని కాంప్రమైజ్ చేశారు అధ్యక్ష. అలాగనే ఈ రోజు చూస్తే అధ్యక్ష ఈరోజు ఒక చాలా ఇంపార్టెంట్ బిల్ ఈరోజు ఇక్కడికి మనకు సభ ముందుకు రావడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది అధ్యక్ష. అట్ ద సేమ్ టైం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే బిల్ మనం ఈరోజు అమెండ్మెంట్కి పెట్టామో అధ్యక్ష, ఆ బిల్ ఇంచుమించుగా 1986 పీడీ యాక్ట్ ప్రకారం ఉన్న క్రైమ్స్ని దృష్టిలో పెట్టుకొని 1986 ఆ బిల్ వచ్చింది అధ్యక్ష. దాన్ని అమెండ్మెంట్ చేసే పరిస్థితి ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంచుమించుగా ఈరోజు ఈ అమెండ్మెంట్ చేసే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి మనం కూడా ఆలోచించుకోవాలి అధ్యక్ష. ఎందుకంటే ఇది ఇప్పుడు సంబంధించి విపరీతంగా పెరిగిపోతున్న నేర ప్రవృత్తి, దాంతోపాటు ఈరోజు గత పాలకుల తాలూకా వైఫల్యం. ఒక రకంగా చెప్పాలంటే ఎప్పుడు కూడా 5 సంవత్సరాల్లోని కూడా గత 5 సంవత్సరాల్లోని ఒక క్రిమినల్ని సీఎంగా చేసుకున్న పాపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంత గట్టిగా పట్టి పీడించిందంటే వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేయడం ఒక ఎత్తు అయితే అధ్యక్ష, ఎప్పుడూ చూడని క్రైమ్ మనం కూడా చూసిన సందర్భాలు కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష. లాస్ట్ 5 సంవత్సరాల్లోని ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ చేసిన పరిస్థితి కూడా అధ్యక్ష. ఒక రకంగా చెప్పాలంటే అధ్యక్ష వాళ్ళు ఎలా తయారయ్యారంటే క్రిమినల్ సైకాలజీ ప్రకారం అధ్యక్ష బ్రోకెన్ విండో సిండ్రోమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది అధ్యక్ష. అదేంటంటే ఎవరైనా ఒక పిల్లోడు గట్టిగా ఒక కిటికీకో ఒక గాజు అడ్డానికి గట్టిగా రాయి పెట్టి కొడితే అది పగిలిపోతుంది అధ్యక్ష. అది పగిలిన తర్వాత దాన్ని అలాగే వదిలేస్తే కనుక వేరే వాడు వచ్చి మళ్ళీ అది పగలగొట్టడానికి మళ్ళీ ఇంకొక రాయి వేస్తాడు అధ్యక్ష. ఇంకా తర్వాత నుంచి ఎలా అవుతుందంటే మనం ఎన్నిసార్లు పగలగొట్టినా ఎవరు మనల్ని ఏమీ చేయలేరులే, ఎవరు మనల్ని ఏమీ చెయ్యర్లే అని ఒక నిర్లిప్తత, ఒక నేర ప్రవృత్తి పెరగటం లాంటి పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. అది క్రిమినల్ సైకాలజీలో బ్రోకెన్ విండో సిండ్రోమ్ అని అంటారు అధ్యక్ష. దాన్ని ఒంటికి వంట పట్టించుకొని లాస్ట్ 5 సంవత్సరాల్లో అతను ఒక క్రిమినల్ గా ఉండటమే కాకుండా ఒక క్రిమినల్స్ ని ఎంపవర్ చేసే పరిస్థితి లాస్ట్ 5 సంవత్సరాల్లో కనిపించింది అధ్యక్ష. ఒక్కసారిగా మనం చూస్తే అధ్యక్ష, ఇందాక నేను చెప్పాను అధ్యక్ష, ఎప్పుడూ కూడా ఒక క్రైమ్ ని అరికట్టాలని కానీ, ఒక క్రైమ్ విషయంలో సిస్టమ్ లో మార్పు రావాలని కానీ, ఒక పీడీ యాక్ట్ మార్పు చేయాలని కానీ ఎక్కడా కూడా అటువంటి ఆలోచన లేకపోవడం సరికదా అతని ధనాపేక్షను దృష్టిలో పెట్టుకొని ఓవరాల్ గా క్రైమ్ ని విపరీతంగా పెంచే పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం అధ్యక్ష. దానిలో భాగంగానే లాస్ట్ 5 years లో చూస్తే అధ్యక్ష ఎంత ఆర్గనైజ్డ్ క్రైమ్ చేశారంటే వీళ్ళు చేసే ప్రతి పనికి అధ్యక్ష గవర్నమెంట్ ని అడ్డం పెట్టుకొని గవర్నమెంట్ డబ్బులతోనే క్రైమ్ చేసే పరిస్థితులు కూడా కనిపించినాయి అధ్యక్ష. డిజిటల్ కార్పొరేషన్ అని చెప్పేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసుకొని దానిలో 140 మందిని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇచ్చి వాళ్ళకి కేవలం వాళ్ళ పరిస్థితి ఏంటంటే
ఎవరు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఎవరు గవర్నమెంట్ కి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు, ఎవరు సీఎం ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, సైద్ధాంతికంగా కూడా వ్యతిరేకంగా మాట్లాడినా కూడా అధ్యక్ష వాళ్ళ మీద కేసులు పెట్టడానికో లేకపోతే మీరు అనుభవించారు అధ్యక్ష. లాస్ట్ గవర్నమెంట్ లో తమరింటి దగ్గరికి కూడా వచ్చి అపరాత్రులు వచ్చి గోడలు కూల్చి గోడలు దూకి వచ్చి మనల్ని అరెస్టులు చేసే పరిస్థితి కూడా మనం అందరం చూసాం అధ్యక్ష. అదే కాకుండా అధ్యక్ష ఇందాకే మన అందరికీ చెప్పినట్టుగా ల్యాండ్ భూ ఆక్రమణలు చేయటం కానీ ఎక్కడైనా ఒక చిన్న ల్యాండ్ కనిపిస్తే చాలా అధ్యక్ష అది 22లో వాళ్ళకి అడుగుకున్నట్టుగా రేట్ ఇవ్వకపోతే దాన్ని తీసుకెళ్లి ఒక 22A మార్చుకోవటం. అంటే ఇటువంటి సిచ్యువేషన్స్ అన్ని చూసి అధ్యక్ష నిజంగా ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ 5 సంవత్సరాలు భయభ్రాంతులు గురయ్యారు అధ్యక్ష. ఎంత భయభ్రాంతులు గురయ్యారంటే బయటకు వచ్చి మాట్లాడాలంటే ఒక భయం. సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారంటే మీకు తెలుసా అధ్యక్ష ఈ సోషల్ మీడియాస్ ఇప్పుడు మనం అరెస్ట్ చేస్తుంటే వీళ్ళు బయటకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు కానీ అధ్యక్ష సుమారుగా 2900 మంది మీద సైబర్ ఒక షీట్స్ ని వాళ్ళు ఓపెన్ చేశారు అధ్యక్ష. ఆ సైబర్ షీట్స్ ని కూడా ఏర్పాటు చేసింది కూడా అధ్యక్ష నిజంగా ఎవరో బూతులు తిట్టారనో లేకపోతే తప్పుగా మాట్లాడారనో కాదు అధ్యక్ష. కేవలం బయటకు వచ్చి ఒక మనకి గవర్నమెంట్ ఇలా పనిచేస్తుంది. ఎల్జీ పాలిమర్స్ మీద ఒక పోస్ట్ పెట్టినందుకు రంగనాయకమ్మ గారు 60 సంవత్సరాల పైబడిన ఆవిడని తీసుకొచ్చి సిఐడి వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చోబెట్టిన సందర్భాన్ని కూడా మనం చూడాలి అధ్యక్ష. అంకబాబు ఒక రిపోర్టర్ ఆయన కూడా 60+ ఉన్నది అధ్యక్ష.